ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాల్లో విఫలమవుతున్నారా? ఎండుమిర్చితో ఇలా చేయండి. కొలువు పక్క ఆరోగ్యం, ఆర్థిక సౌభాగ్యం, కుటుంబ సంతోషం, శాంతి కావాలని అందరూ కోరుకుంటారు. ఇల్లు ఆనందంగా ఉండాలంటే ఇంట్లోని వారంతా బాగుండాలి. అయితే కొన్ని రెమెడీస్ పాటించడం వల్ల జీవితం ఆనందంగా ఉండటమే కాకుండా విజయాలు కూడా వరిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాంటి ఓ రెమెడీని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నిరుద్యోగ యుగంలో ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్లే అనుకుంటారు. అంటే చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని, తద్వారా సంతోషంగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ నేటి యుగంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్గా ఏ రకమైన ఉద్యోగాన్ని పొందడం అంత సులభం కాదు. ఎంత కష్టపడినా కొన్నిసార్లు విజయం రాదు. కొంతమంది తగినంత చదువు, ప్రిపరేషన్ ఉన్నప్పటికీ ఉద్యోగ ఇంటర్వ్యూ చివర్లో పదే నిరాశ చెందుతుంటారు. ఇలాంటి వారు ఎండుమిర్చితో ఈ రెమెడీని పాటిస్తే జాబ్ వస్తుందని, ఎక్కువగా జాబ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నవారు తదుపరి ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు 5 ఎండు మిరపకాయలను ఇంటి గుమ్మం ముందు వేలాడదీస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు అంటున్నారు. దీని కారణంగా ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారంట. ఇక ఎంత కష్టపడినా ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నవారు 7 ఎండుమిర్చిని తీసుకుని దానిని శుభ్రమైన గుడ్డలో కట్టి మీ ఇంట్లో ధనం ఏ స్థానంలో ఉంచుకుంటారో అక్కడ ఉంచాలంట. దీని ద్వారా మీకు త్వరలో తగిన ఉద్యోగం లభిస్తుందని అంటున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎంతో మంది ప్రయత్నిస్తుంటారు. ఏళ్ల తరబడి ఎంత ప్రయత్నించినా జాబ్ కొట్టడం కష్టంగా మారుతుంది. బాగా చదవడమే కాకుండా ఒక గిన్నెలో 21 ఎండుమిర్చి తీసుకుని అందులో నీటితో నింపి పరీక్షకు వెళ్తే ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం పొందుతారని పండితులు అంటున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.